మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన క్రీస్తు నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిడ్డలందరికీ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము అనగా 24వ తేదీ ఏప్రిల్ మాసం 2024వ సంవత్సరం బుధవారం దిన పూజానాంశము దేవుని ముఖ దర్శనము వెతుకుట. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని, ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఈ ఆత్మీయ ప్రసంగాలు మన ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఉండలాగున ప్రార్థించుకుని దేవుని సహాయం చేత వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రార్థన. మహాగణుడా, గొప్ప దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నామయ్యా. మీ అపారమైన కృపను బట్టి క్రీస్తు ప్రభునందు మాకు అనుగ్రహిస్తున్నటువంటి పరసంబంధమైన భూసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం. మహిమగల దేవ, మేమేమైతే ఉన్నామో అది కేవలం మీ కృప మాత్రమే. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవ, ఆత్మకార్యంలో పాలు పంపులు పొందుతుండగా వాక్యము వలన వచ్చేటటువంటి శక్తిని, బలమును, జ్ఞానాన్ని, ఆయా ఆశీర్వాదాలు మేము పొందుకునేలాగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. వినగల చెవిని, గ్రహించగల మనసును దయచేయండి అయ్యా. మీ దాసునిగా నన్ను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరచమని, ఆత్మకార్యంలో మారు మనసు రక్షణ లేని హృదయాలు నాయన కదిలింపబడుటకును, నాయన మరి విశ్వాసంలో ప్రతివారు కూడా నాయన ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభవంలోకి ఎదుగుటకు కృప దయచేయమని, ఈ వర్తమాన కార్యక్రమం ద్వారా కేవలం మీరు మాత్రమే మహిమ ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు దేవుని ముఖ దర్శనమును వెతుకుట. కీర్తనకారుడు 27వ సంకీర్తనలో ఒక మాట అంటారు. 27వ సంకీర్తన 8, 9 చరణాలు చదువుతున్నాను, దయచేసి గమనించండి. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా, నీ సన్నిధిని నేను వెదికినని నా హృదయము నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలికివేయకము. నా సహాయకుడు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము అని భక్తుడు ప్రార్థిస్తున్నారు. ప్రియులారా, ఈ కీర్తన ఒక్కసారి మనం చూస్తే దావీదు గారు సౌలు యొద్ద నుంచి పారిపోతున్నప్పుడు 27వ సంకీర్తన రాశారని చాలామంది అనుకుంటారు. బహుశా కీర్తన కూడా మనకి అలాగే కనిపిస్తూ ఉంటుంది. ఈ కీర్తనలో ముఖ్యంగా దావీదు గారు తన యొక్క బలమైనటువంటి విశ్వాసాన్ని కనబరిచేటటువంటి మాటలు చెబుతూ ఉన్నారు. అయితే ఇక్కడ ఆయన రక్షకుడిని నన్ను విడిచిపెట్టకమని దావీదు గారు అంటున్నారు. నీ ముఖాన్ని నా యొద్ద నుంచి తిప్పివేయకు అయ్యా, నేను నీ ముఖాన్ని చూడాలని కోరుతున్నారు. అంటే ఈ సమయంలో దావీదు గారు తనలో తాను కానీ దేవునితో కానీ పోరాడేటటువంటి ప్రార్థనగా ఉంటుంది. అయితే దేవుడు తన ప్రార్థనలకు కోరుకున్నంత త్వరగా జవాబు ఇవ్వలేదని, తన ముఖాన్ని తిప్పుకున్నాడని భావించిన భక్తుడు దావీదు తన ముఖాన్ని తన వైపు తిప్పమని ప్రార్థించటం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ అంశంలో దేవుని ముఖాన్ని దర్శించటము అనే భావం మనకి ఏం నేర్పిస్తుంది? ఆ అంశాన్ని రోజు మనం నేర్చుకోబోతున్నాం. మొదటిగా దేవుడు తన ముఖాన్ని దాచటం అంటే ఎవరైనా వెతికేటటువంటి వారికి తన ముఖాన్ని దాచటము అనేటువంటి మాట ఏ విధమైన అర్థాన్ని ఇస్తుందో మనం చూసినట్లయితే యోబు గ్రంథం 13వ అధ్యాయము 24వ వచనంలో, యోబు గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో, నీ వేళ నీ ముఖమును మరుగు చేసుకుంటివి, నన్నేల నీకు పగవానిగా ఎంచుచున్నావు అన్నారు. ఇక్కడ దావీదు గారి ప్రార్థన, యోబు గారి ప్రార్థన మనం చూస్తే, అయ్యా నీ ముఖం నాకేలా మరుగు చేసుకున్నావు అని అంటే కష్టంలో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, కష్టాలాగే ఉన్నాయి, అనేక రకాలైనటువంటి వ్యాధి బాధలతో యోబు గారు బాధపడుతున్నారు. జవాబు రాని స్థితిని ఏమనాలి అన్నట్లయితే ఇక్కడ తన ముఖము మరుగు చేసుకున్నాడు. అంటే దేవుడు తన ముఖాన్ని దర్శించినట్లయితే, మనం దేవుని ముఖాన్ని దర్శించినట్లయితే శ్రమలన్నీ తొలగిపోతాయి. ఇక్కడ ఆయన ముఖ దర్శనము కనబడకపోవటం అనేది శ్రమకు సాదృశ్యంగా కనిపిస్తుంది. అంటే ఇదిగో యోబు గారి విషయంలో దేవుడు తన ముఖాన్ని చాటేశాడు గనక తన జీవితము అలా కష్టంలో ఉంది అని చెప్పటం. అలాగే కీర్తన 13వ సంకీర్తనలో కూడా మొదటి చరణాన్ని మనం చూసినట్లయితే, యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా, నాకు ఎంతకాలము విముఖుడవయుందువు అంటున్నారు. అంటే దేవుడు మరిచిపోయిన స్థితి, దేవుడు దర్శించినటువంటి స్థితి, దేవుని దర్శనం లేని జీవితాలు ఎలాగైతే కరువు కలిగి ఉంటాయో అలాంటి కరువు కలిగినటువంటి స్థితి, దేవుని ముఖ దర్శనము లేని చోట. అందుకని అంటున్నారు, నాకు ఎంతకాలము విముఖుడవై ఉందువు. అంటే దేవుడు ఒక స్థితిని, ఒక వ్యక్తిని, ఒక జనాంగాన్ని, ఒక రాజ్యాన్ని మర్చిపోవటం అంటే
తన ముఖాన్ని తిప్పుకోవటం అంటే దేవుడు ఆ ప్రజలకు ఆ వ్యక్తికి కోపంగా ఉన్నాడు అనేటువంటి అర్థం కదా. 44వ సంకీర్తన 24వ చరణంలో కూడా 44వ సంకీర్తన 24వ చరణంలో నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు అంటున్నారు కదా. ఇక్కడ తన ముఖమును మరుగుపరచటం అని అంటే కింద అంటున్నారు బాధను హింసను చూడకపోవటం. అయా నా వైపు చూస్తే నా కష్టం ఏంటో తెలుస్తుంది, నా హింస ఏంటో నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది, కనీసం నా ముఖం వైపు చూడట్లేదేమిటి. కొన్నిసార్లు మనం చూస్తాం ఎవరైనా అధికారుల దగ్గరికి మనం సమస్య చెప్పుకోవటానికి వెళ్ళినప్పుడు ఆ అధికారి మనకు అవకాశం ఇవ్వకపోతే మన సమస్య ఏం చెప్పుకుంటాం. మన సమస్య చెప్తే ఆ వ్యక్తి తీర్చగలిగిన వాడే కానీ కనీసం మన మాట వినకపోతే మన సమస్య తెలియకపోతే ఇక మన సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుంది. దేవుని విషయంలో కూడా భక్తుల విజ్ఞాపనలు అవే. అయ్యా నీ ముఖాన్ని మరుగుపరుచుకుంటే నన్ను చూసేవాడెవడో, నా సమస్య చూసేవాడెవడో, నా అక్కర చూసేవారెవరు, మీరు నా వైపు చూస్తే నాకు సమస్యకు పరిష్కారం వస్తుంది కనుక నేను మీ ముఖ దర్శనం చూడాలని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక నీ ముఖాన్ని తిప్పుకుంటే నా సమస్య ఎవరు చూస్తారు. చూడండి 69వ సంకీర్తన 17వ చరణాన్ని కూడా మనం చూస్తే నీ సేవకునికి విముఖుడవై ఉండకము, నేను ఇబ్బందిలో ఉన్నాను, త్వరగా నాకు ఉత్తరం ఇమ్ము అన్నారు. లోకంలో ఒక సామెత మనం చూస్తూ ఉంటాం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదాయంలో ఉన్నప్పుడు చూస్తే లోకంలో ఎలా అంటే మన దగ్గర అన్ని సదుపాయాలు అన్ని ఆదాయాలు ఉన్నప్పుడు చాలామంది స్నేహితులు వస్తూ ఉంటారు. అదే మనం కష్టంలో ఉంటే చాలామంది ముఖం చాటేస్తూ ఉంటారు. అంటే వీరికి సహాయం చేయాలేమో అని. అంటే ఇది లోక నానుడి, మనం అర్థం కావడానికి చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ దేవుని ఉద్దేశాలు కూడా మనం చూస్తే దేవుడు తన ప్రజల పక్షంగా ఉన్నప్పుడు ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారంటే దేవుడే చూడకపోతే, దేవుడే తన ముఖాన్ని తిప్పుకుంటే మాకెవరు చేస్తారు. ఈ సమస్యలో, ఈ కష్టంలో, ఈ బాధలో ఉండడానికి గల కారణము ఆయన మా వైపు చూడట్లేదు, మా ప్రార్థన ఆలకించట్లేదు, తన ముఖాన్ని తిప్పుకున్నారు అనే భావాన్ని చూస్తున్నాం. 88వ సంకీర్తన 14వ చరణంలో కూడా యెహోవా నీవు నన్ను విడిచుటేయాలా, నీ ముఖము నాకు చాటు చేయటేయాలా. అంటే ముఖం చాటు చేయటం అంటే విడచటమే అంటున్నాడు ఇక్కడ కీర్తనకారుడు. నీ ముఖం చాటు చేస్తే అయా నన్ను విడిచినట్టు, నీ స్నేహం, నీ సహవాసం, నీ ప్రేమ, నీ దీవెనలు నేను పొందుకునేటువంటి అవకాశం లేదు అనేటువంటి భావం. కనుక ప్రియులరా ఇక్కడ మనం వాస్తవంగా ఆలోచన చేసేటప్పుడు భక్తుల యొక్క భావాలను స్పష్టంగా మనం చూసినట్లయితే దేవుని ముఖాన్ని చాటు చేయటము అనేటువంటి భావము దేనికి సాదృశ్యమైందయ్యా అన్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు లేనిటువంటి స్థితి. 102వ సంకీర్తన 2వ చరణంలో కూడా నా కష్టదినము నాకు విముఖుడవై ఉండకము, నాకు చెవియొగ్గుము, నేను మొరలాడి త్వరపడి నాకు ఉత్తరమిమ్ము అంటున్నారు. ప్రియులారా దేవుడు తన ముఖాన్ని మనకి కనిపించకుండా ఉంచేటువంటి స్థితి అనేటువంటిది ఏమిటయ్యా అంటే కష్టంలో ఉండడం. అయితే ఈ భావం ఏమిటయ్యా అంటే ఇది మానవ స్వభావంతో మాట్లాడే మాట. అంటే వాస్తవానికి దేవుడు తన ముఖాన్ని తన ఆత్మను కూడా ఎప్పుడు కూడా రహస్యంగా ఉంచలేదు. ఆయన సమీపంగా ఉండే దేవుడే. కానీ ఈ మాట ముఖము అనే మాట ఇక్కడ భక్తుడు ఉపయోగించడానికి గల కారణం ఏమిటంటే మానవ లక్షణాలు లేకపోతే ప్రవర్తన. మానవ లక్షణాలు ప్రవర్తన ఎలా ఉంటాయంటే మానవునికున్న స్వభావాన్ని జంతువులకు, వస్తువులకు లేకపోతే దేవునికి కూడా కొన్నిసార్లు మనిషి ఆపాదిస్తూ ఉంటాడు. అంటే మనిషి ఎలా ప్రవర్తించాడో ఆయన కూడా అలాగే ప్రవర్తిస్తాడు. ఇప్పుడే మనం అనుకున్నాం కష్టంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయగలిగిన వారు ఏం చేస్తారు, లోకంలో ఎక్కువగా ముఖం చాటేస్తూ ఉంటారు. అంటే వారి దగ్గరికి వెళ్ళినా, వారితో మాట్లాడినా, వారితో కలుపుకున్నా మరలా ఏదో సహాయం చేయాలి, ఎందుకు వచ్చింది అని ముఖం చాటేస్తూ ఉంటారు. ఇది ఎవరి గుణం అంటే మానవునికున్న గుణం. ఈ గుణాన్ని మనిషి ఏం చేస్తాడయ్యా అంటే వాస్తవానికి ఇది ఒక శాస్త్రం, ఆంథ్రోమార్ఫిజం అనేటువంటి ఒక శాస్త్రం, ప్రసంగ శాస్త్రంలో చెప్తారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటయ్యా అంటే మానవుడు తన ఆలోచనలు వస్తువులకి, జంతువులకి, దేవునికి ఇలాగా ఆపాదించటం. అంటే ఒక వ్యక్తి తన ముఖాన్ని తిప్పటము అనేటువంటి ఆలోచన ఏమిటంటే ఆ వ్యక్తి నుంచి ఎటువంటి సహాయం కానీ, ఎటువంటి ఒకవేళ సహాయము లేకపోతే నడిపింపు, అతని నుంచి కాపుదల, ఇవన్నీ కూడా మనిషికి లభిస్తాయి. అవి గనక తొలగించుకుంటే, ముఖం తిప్పుకుంటే ఇవేమీ అవి ఉండవు అనేటువంటి భావం. అయితే కీర్తనకారుడు ఇక్కడ కేవలం ఆ మాటని వదిలివేయలేదు, కానీ రెండవ భాగంలో అంటున్నాడు దేవుని ముఖాన్ని వెతకమని కోరుతూ ఉన్నాడు. ఇక్కడ 2 వచనాల్లో మనం చూస్తే దేవుని ముఖాన్ని వెతకటం అని అంటే
ఆయనతో సంబంధము కలిగి ఉండటము అన్నారు. అయితే ఇక్కడ మన పేతురు పత్రికలో ఒక మాట ఉంటుంది. దేవుడు అందరూ కూడా రక్షణ పొందాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయన ఎవరికి కూడా ముఖం చాటేసే దేవుడు కాదు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనంలో, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలన, 1000 సంవత్సరములు ఒక దినం వలన ఉన్నాను. కొందరు ఆలస్యమని ఎంచున్నట్లు ప్రభు తన వాగ్దానమును కూర్చి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడనూ నశింపవలన నిశ్చయింపక అందరూ, ఈ మాట గమనించండి, అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అన్నారు. అంటే దేవుడు అందరి ఎడల కూడా చక్కని భావాన్ని కలిగి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ పక్షపాతము లేని దేవుడు అందరూ రక్షణ పొందాలని కోరుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మానవ మాతృడుగా దావీదు యొక్క భావం ఏమిటయ్యా అంటే, అయ్యా నీ ముఖ దర్శనాన్ని నేను కోరుతున్నాను కనుక నీ ముఖాన్ని నాకు దాచకు అని కోరుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ తన వ్యక్తపరిచేటువంటి భావం ఏమిటయ్యా అంటే, వాస్తవానికి దేవుడు ముఖాన్ని దాచేవాడా కాదనేది బైబిల్ ప్రకారంగా చూస్తే ఆయన ఎప్పుడు కూడా ముఖాన్ని దాచేవాడు కాదు. కాకపోతే ఆయన ముఖం మనకు కనపడకపోవటానికి గల కారణం ఏమిటంటే, మన అపరాధాలు అడ్డుగా వస్తూ ఉంటాయి కదా. మనం చేసిన ప్రయత్నాలే మనల్ని దేవునికి దూరపరుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఆయన సన్నిధిని, ఆయన ముఖాన్ని వెతికేటటువంటి స్వభావం ఉంటే అవరోధాలు తొలగించుకోగలుగుతాం. అందుకని దావీదు గారు, అయ్యా నీ ముఖాన్ని నేను దర్శించాలని ఇష్టపడుతున్నారు అని తెలియపరుస్తున్నారు. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి, ఏం చేయాలండి వాళ్ళు? ఇప్పుడు సమస్య ఏమిటంటే దేవుణ్ణి వెతికే ప్రజలు లేరండి ఇక్కడ. అది అసలు సమస్య. దేవుడు తన ముఖ దర్శనాన్ని మనిషి కోరుకుంటున్నాడా అంటే మనిషి కోరుకోవట్లేదు. ఈ ప్రజలు ఏం చేయాలంటే తమను తాము తగ్గించుకుని నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిచెదను అన్నారు. ముఖాన్ని వెతికే స్వభావము మానవాళికి లేకపోతుంది. ఈ మాట ప్రకారంగా మనం చూస్తే ఆయన ముఖాన్ని వెతకటం అంటే ఏమిటయ్యా అంటే, ఆయన ముఖాన్ని వెతకటం అంటే ఈ చదవబడినటువంటి లేఖనం ప్రకారంగా ఈ దినవృత్తాంతాలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో చెడు మార్గములను విడవటము ఆయన ముఖాన్ని వెతకటం, ప్రార్థన చేయటం అనేది ఆయన ముఖాన్ని వెతకటం. ఈరోజు ముఖ దర్శనము అనే పదాన్ని మనం ఇస్తే చెడుతనమును విడిచిపెట్టువాడు ముఖ దర్శనాన్ని గురించి ప్రయత్నిస్తున్నాడు. ప్రియులారా గమనించండి, ఈరోజు ముఖ దర్శనం అంటే చాలామంది నా కల్లో కనిపించారు, చీకట్లో కనిపించారు, గొప్ప వెలుగులో కనిపించారు, ఈ మాటలు వింటూ ఉంటారు కదా. వాస్తవానికి ఆయన ముఖాన్ని దర్శించటం అంటే అందుకు గల కన్నులు, అందుకు గల తలంపులు, అందుకు గల సిద్ధపాటు నీలో ఉండాలి. అది ముఖ్యమైనది. దేవుని ముఖాన్ని వెతికేటటువంటి వారు. ఒక అధికారి దగ్గరికి నువ్వు వెళ్తున్నావు. ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు నువ్వు సిద్ధపడవా? నువ్వు సిద్ధపడే వెళ్తావు ఖచ్చితంగా. ఆయన ఏం అడగాలి, ఏ అప్లికేషన్ ఇవ్వాలి, ఏ దరఖాస్తు ఇవ్వాలి, ఏ పేపర్లు పట్టుకెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏ వస్త్రాలు కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా నువ్వు జాగ్రత్త పడతావా లేదా? అలాగే నీవు నీ పరలోకపు తండ్రి ముఖ దర్శనాన్ని కావాలి అంటే నువ్వు సిద్ధపడాలి. ప్రియులారా 105వ సంకీర్తన 104వ చరణంలో, 105వ సంకీర్తన 104వ చరణంలో, క్షమించాలి 4వ చరణం, 105వ సంకీర్తన 4వ చరణం, యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదుకుడి అన్నారు. ఎక్కడ వెతకాలండి? ఆయన సన్నిధిలో వెతకాలి. ప్రియులారా గమనించండి, ఆయన వెతికేటటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. కానీ ఈరోజు లోకంలో మనుషులు దేవుని వెతికేవారుగా లేరు. ధనాన్ని వెతుకుతున్నారు, సంతోషాలు వెతుకుతున్నారు, ఆనందాలు వెతుకుతున్నారు, స్నేహాలు వెతుకుతున్నారు, నచ్చిన మనుషులు, నచ్చిన ప్రదేశాలు, నచ్చిన అలవాట్లు వెతకటానికే తమ సమయమంతా వృధా చేసుకుంటున్నారు. కానీ యెహోవాను వెతుకువారు ఎవ్వరూ కనబడట్లేదు. కనుక ప్రియులారా దేవుని వెతికేటటువంటి మనసు ఏమిటయ్యా అంటే, ఆయన వెతికేటటువంటి వారు ఆయన సన్నిధి కృతజ్ఞత చెప్పాలి, ఆయన అద్భుత కార్యాల గురించి మాట్లాడాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన బలాన్ని వెతకాలి. ఇలాగా ఆయన ముఖ దర్శనము కావాలి అని నువ్వు అనుకుంటే ఈ సత్క్రియలు గుండా నువ్వు వెళ్ళాలి. కీర్తనకారుడే 24వ సంకీర్తన 3వ చరణంలో కూడా అంటున్నారు. 24వ సంకీర్తన 3వ చరణంలో, యెహోవా పర్వతము ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు, వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము
కలవాడే అన్నారు. ఇప్పుడు యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు అంటే ఆయన యొక్క ముఖ దర్శనాన్ని, ఆయన సన్నిధిని వెతకాలనుకున్నాం, ఆయన ముఖ దర్శనాన్ని వెతకాలనుకున్నాం. అలాంటి వారు ఎవరయ్యా అంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వాడే అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ వచన భావం ప్రకారంగా ఆయన సన్నిధిని వెతుకువారు, లేకపోతే ఆయన ముఖ దర్శనం, ఆయన పర్వతం ఎక్కదగిన వాడు ఎలా ఉండాలి అంటే వ్యర్థమైన దాటి యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయక నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయము కలిగిన వాడే. ఈ మాట చెప్తున్నారు, వింటున్నారా దేవుని బిడ్డలారా? ఈరోజు ముఖ దర్శనము అనేటువంటి పదం ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఆయనను వెదికేటటువంటి స్వభావం మనలో కావాలి అంటే మనలో సిద్ధపాటు కావాలి. మన హృదయాన్ని, మన చేతులు, మన నడతను ఎప్పుడైతే పదిలపరుచుకుంటున్నామో ఖచ్చితంగా ఆయన ముఖ దర్శనము చేయటానికి మనకు అర్హత ఉంటుంది. ముఖ దర్శనం చేయాలని ఎంతమంది ఆశపడుతున్నాం అంటే మనం సిద్ధపడుతున్నాం. సిద్ధపాటు లేనివాడు ముఖ దర్శనాన్ని కలిగి ఉండలేడు. పెండ్లు విందును గురించి ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో పెండ్లు విందుకు వెళ్ళినవాడు వెళ్ళిన మాట వాస్తవమే, కానీ సిద్ధపాటు లేకపోవటం వల్ల, ఆ పెండ్లి వస్త్రాలు లేకపోవటం వల్ల అతడు బంధింపబడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బుద్ధి లేని కన్యకలు, బుద్ధిగల కన్యకల విషయంలో కూడా మనం చూసినప్పుడు సిద్ధపాటు అనేది లేకపోవటం వల్ల అక్కడ దర్శనం అనేది కోల్పోయారు. వారు ముందుగా సిద్ధపడి లేకపోవటం వల్ల. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వచనంలో, అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో వెదుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును అన్నారు. ఈరోజు దర్శనాల కోసం చూసేవాళ్ళు లేరంటారా? దర్శనాలు మేము పొందుకున్నామని చెప్పేవాళ్ళు లేరంటారా? అయితే దర్శనం పొందుకోవటానికి వాళ్ళ సిద్ధపాటు ఎప్పుడైనా మీరు అడిగారా? కలలో కనిపించారు, మాలోలా కనిపించారని చెప్పటం మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుడే తన ముఖ దర్శనాన్ని గురించి ఎలా చెప్తున్నారంటే, అయితే యెహోవాను పూర్ణం నీ హృదయముతో ఆయనను వెతికినప్పుడు అన్నారు. మీరు యెహోవాను ఎలా వెతకాలి అంటే పూర్ణ హృదయంతో వెతకాలి. ఇందాక మనం చూసాం, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగిన వాడెవడు, ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడు కొన్ని సిద్ధపాట్లను తెలియపరిచారు. ముఖ దర్శనం అనేటువంటి మాట వినిపించిన ప్రతిసారి కూడా మానవ సిద్ధపాటు అనేటువంటి భావం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దావీదు గారు, అయా నీ ముఖాన్ని నేను దర్శించాలనుకుంటున్నాను, నీ ముఖాన్ని నాకు దూరపరచుకు అని చెప్పారు. ప్రియులరా, వాస్తవానికి దేవుని ముఖ దర్శన విషయంలో ఆయన దినమెల్లా మన వైపు చూసేటటువంటి దేవుడు, ఆయన సమీపంగా ఉండే దేవుడు. యెహోవా కన్నులు భూమి అందంతటా సంచారము చేయుచున్నవి అని తెలియపరుస్తున్నారు. కానీ మనం ఆయన వైపు చూడట్లేదు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనంలో ఇశ్రాయేలుతో సెలవిచ్చినదేమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు అంటున్నారు. దేవుని వైపు చూసే కన్నులు కావాలి. ఇశ్రాయేలు ప్రజలు తాపకరమైన సర్పాలతో కాటు వేయబడుతున్నప్పుడు వారెత్తైన స్థలంలో ఉండేటువంటి ఆ ఇత్తడి సర్పాన్ని చూసి బ్రతికారు. దాన్నే యేసుప్రభు వారు ఇత్తడి సర్పము ఎలాగున అరణ్యములో ఎత్తబడునో అలాగుననే ప్రభువారు కూడా ఎత్తబడాలి. ప్రియ దేవుని బిడ్డ, ప్రభు వైపు, ప్రభు శిలువ వైపు, ప్రభు శిలువ మరణం వైపు ఎప్పుడైనా నువ్వు చూసావా? ఒకసారి నీ యొక్క పరిహారము కొరకే చెల్లించబడినటువంటి వేళ శ్రమను నువ్వు చూస్తున్నావా? కనులెత్తి నువ్వు చూసినట్లయితే ప్రభువారి యొక్క ప్రేమ నీకు కనిపిస్తుంది కదా. ఒకవేళ నీ జీవితంలో ఇప్పటి వరకు ప్రభుని ఎరగని స్థితిలో నువ్వు ఉన్నావేమో. ఆయన దినవేళలా నీ వైపే చూస్తున్నారు. నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన చూసేటటువంటి దేవుడు కదా. కీర్తనకారుడు అంటున్నారు, నేను రెక్కలు కట్టుకుని అంతరిక్షంలోకి వెళ్ళినా నువ్వు అక్కడ ఉన్నావయ్యా, బూదిగంతాలకు వెళ్ళినా నువ్వు అక్కడే ఉన్నావు, నీ నుంచి నేను ఎక్కడ వెళ్ళగలను కదా. దేవుడు మనల్ని చూసేటటువంటి దేవుడు. నువ్వు అంతరిక్షంలోకి వెళ్ళినా, పాతాళంలోకి వెళ్ళినా, ఎక్కడున్నప్పటికీ నిన్ను చూసే దేవుడు. మరి ప్రభు నువ్వు చూస్తున్నావా? దేవుని వైపు చూడట్లేదు కదా. కానీ దేవుడు అంటున్నాడు, ఆయన వైపు చూసిన వారు బ్రతుకుదురు అంటున్నారు. ఎందుకంటే ఆయనలో నిత్య జీవం ఉంది, ఆయనలో సత్యం ఉంది, ఆయనలో నడవలసిన మార్గాన్ని ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వెంత బిజీగా ఉంటున్నా, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ బాధ్యతల్లో తీరిక లేకుండా ఉంటున్నావేమో, నీ సృష్టికర్త వైపు చూడట్లేదా? ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ముఖ దర్శనాన్ని కలిగి ఉండు. దేవుడు అనేక రీతిలుగా నిన్ను ఆశీర్వదింపబోతున్నారు. ఆయన చిత్తంలో నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకోవటం కొరకు ఆయన వైపు చూసినప్పుడు ఆయన ఆజ్ఞలు నీకు తెలుస్తాయి, ఆయన ఉద్దేశం నీకు తెలుస్తుంది, ఆయన ప్రేమ ఏంటో నీకు తెలుస్తుంది. చాలామంది చూడకపోవటం వల్ల దేవుని ప్రేమను తెలుసుకోలేకపోతున్నారు, ఆయన త్యాగాన్ని తెలుసుకోలేకపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, మనమైతే అలా ఉండక దేవుని వైపు చూద్దాం, ఆయన వాక్యం వైపు చూద్దాం, పరిశీలనగా చెవిన విందాం.
ఎప్పుడైతే దేవుని చిత్తంలో మనం బలంగా ఉంటున్నామో ఆయన యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు, మేలైనటువంటి ఆశీర్వాదాలు, నిత్యజీవం అనేటువంటివి ఆయన మనకు అనుగ్రహించడానికి ఇష్టపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మహోన్నతుడా, ఎత్తుబడిన వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరచండి, పదిలపరచండి. అయా విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా గైకొని జీవించడానికి కృప దయచేయండి. అవునైనా అనునిత్యము మీ ముఖ దర్శనాన్ని కలిగి ఉండడానికి కృప దయచేయండి. అయ్యా వాక్యమైన బిడ్డలను దీవించండి. వాక్యమైన బిడ్డలు మరలా సువార్తలో భాగంగా అనేకులతో పంచుచుంటుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత నింపి మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.